హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు ఆల్గో ట్రేడ్ వెజ్. ఈ ఛానల్లో మీకు ప్రతిరోజు ప్రీ మార్కెట్ అనాలిసిస్ రూపంలో ఒక వీడియోను ప్రజెంట్ చేస్తాను. అందులో మీకు ఆ రోజు కొరకు నిఫ్టీ మరియు బ్యాంక్ నిఫ్టీ ఇంపార్టెంట్ లెవెల్స్ లేదా సపోర్ట్ అండ్ రెసిస్టెన్స్ లెవెల్స్ లేదా సప్లై అండ్ డిమాండ్ జోన్స్ వీటి గురించి వివరంగా మీకు తెలియజేస్తాను. అంతేకాకుండా మార్కెట్ డైరెక్షన్ ఈరోజు ఎలా ఉండబోతుంది, ఓపెనింగ్ ఎక్కడ అయితే ఏ డైరెక్షన్లో మనం పొజిషన్స్ తీసుకోవాలి అనే విషయాల్ని నేను విపులంగా వివరిస్తూ ఉంటాను. అంతేకాకుండా కొన్ని స్టాక్స్ స్వింగ్ ట్రేడింగ్ కొరకు పోస్ట్ మార్కెట్ అంటే మార్కెట్ అయిన తర్వాత నేను కొన్ని స్టాక్స్ని ఫర్ స్వింగ్ ట్రేడింగ్ కొరకు నేను మీకు సజెస్ట్ చేస్తాను. ప్లస్ ట్రెండ్ రివర్సల్ ఎక్కడైతుంది, సప్లై అండ్ డిమాండ్ జోన్స్, ప్రైస్ యాక్షన్ అనాలిసిస్ ట్రేడింగ్ ఎలా చేయాలి, ఈవెంట్ విషయాలు నేను మీకు వివరంగా వివరిస్తూ ఉంటాను. మీరు మార్కెట్లో ఏ విధంగా పొజిషన్స్ తీసుకోవాలి, పొజిషన్ ఎంట్రీస్ ఎక్కడ తీసుకోవాలి, ఎగ్జిట్స్ ఎక్కడ తీసుకోవాలి, దాని స్టాప్ లాస్, టార్గెట్, వీటి గురించి నేను మీకు ఆ మార్కెట్ కండిషన్స్ని బట్టి ఎవ్రీడే ప్రీ మార్కెట్ వీడియో ఒకటి నేను మీకు పోస్ట్ చేస్తూ ఉంటాను. మీరు దాన్ని ఉపయోగించుకొని బెనిఫిట్ పొందుతారని ఆశిస్తున్నాను. ఉదాహరణకు తీసుకుంటే మీరు నిఫ్టీ తీసుకోండి. నిఫ్టీ యొక్క ఇది రెసిస్టెన్స్ జోన్స్, సపోర్ట్ జోన్స్, నిఫ్టీ ఎక్కడ ఓపెన్ అయితే డైరెక్షన్ అంటే సపోజ్ ఇప్పుడు రెసిస్టెన్స్ జోన్కి దగ్గరగా ఓపెన్ అయింది అనుకోండి, అక్కడ రెసిస్టెన్స్ ఆల్రెడీ ఉంది కాబట్టి అక్కడి నుంచి రివర్సల్ అయ్యేటందుకు పడేటందుకు అవకాశం ఉంటుంది. ఆ విధంగా ఓపెనింగ్ని బట్టి ఆ మార్కెట్ ఆ రోజు ఏ డైరెక్షన్ తీసుకోబోతుంది అనేది వివరంగా నేను చెప్తాను. నిఫ్టీకి చెప్తాను, అలాగే బ్యాంక్ నిఫ్టీకి చెప్తాను, క్రూడ్ ఆయిల్కి, న్యాచురల్ గ్యాస్కి. ఈ క్రూడ్ ఆయిల్కి, న్యాచురల్ గ్యాస్కి మీకు ఇన్ఫర్మేషను ఇక్కడే మంచిగా దొరుకుతుందండి. ఎందుకనంటే నేను ఈ చార్ట్స్ రూపంలో మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఉదాహరణకి ఇప్పుడు నిఫ్టీ తీసుకోండి. నిఫ్టీ ఈ లెవెల్, ఈ లెవెల్ రెసిస్టెన్స్ జోన్. మీరు ఈరోజు మార్కెట్ చూడండి, ఆ లెవెల్లో దాదాపు అక్కడే ఆ లెవెల్లోనే దాదాపు 2-3 రోజుల నుంచి అక్కడే ఉంటుందండి మార్కెట్. అంటే రెసిస్టెన్స్ జోన్ యొక్క స్ట్రెంగ్త్ ఆ విధంగా ఉంది. అలాగే మీరు ఈ సపోర్ట్ జోన్ దగ్గర తీసుకోండి, సపోర్ట్ జోన్ దగ్గర కూడా ఆ విధంగానే మార్కెట్ ప్రవర్తిస్తూ ఉంటుంది. కాబట్టి ఈ సపోర్టు, రెసిస్టెన్స్ ఇవి కీ లెవెల్స్, ఇంపార్టెంట్ కీ లెవెల్స్. అవి కానీ మనం కానీ ఫైండ్ అవుట్ చేస్తే మార్కెట్లో ట్రేడ్ చేయడం చాలా ఈజీ అవుతుంది. అవి ఎలా మనం ఫైండ్ అవుట్ చేయాలి, ఒకవేళ ఫైండ్ అవుట్ చేసిన తర్వాత మన పొజిషన్స్ ఏ విధంగా తీసుకోవాలి, వీటి గురించి నేను వివరంగా చెప్తూ ఉంటాను మీకు. అలా ఈ నిఫ్టీ ఇది అనుకుంటే ఇట్లానే బ్యాంక్ నిఫ్టీకి కూడా. బ్యాంక్ నిఫ్టీకి మీరు చూడండి, ఈ రెసిస్టెన్స్ దగ్గర చాలాసేపు మార్కెట్ ఉన్నది. అలాగే ఇప్పుడు ఈ రెసిస్టెన్స్ ఇది సపోర్ట్ని బ్రేక్ అయింది. ఇంకా దీన్ని బట్టి మనం రేపు అంటే మార్నింగ్ అనైతే ఈరోజు ఏ విధంగా మార్కెట్ ఓపెన్ అవుతుంది. ఓపెన్ అయింది, ఇప్పుడు సపోజ్ మార్కెట్ ఓపెన్ అయింది ఇక్కడ ఉందనంటే మన డైరెక్షన్, దాన్ని బట్టి మనం డైరెక్షన్ తీసుకోవాల్సి వస్తుంది. అది కాకుండా ఇక్కడ ఓపెన్ అయింది అనుకోండి, దాన్ని బట్టి మనం డైరెక్షన్ని ఫైండ్ అవుట్ చేయాల్సి వస్తుంది. అంతేగాని ఈ సపోర్ట్ అండ్ రెసిస్టెన్స్ మనకి కీ లెవెల్స్, వాటిని బట్టి మార్కెట్ ఓపెనింగ్ని బట్టి ఆ రోజు ఏ డైరెక్షన్ తీసుకోబోతుంది అనేది మనం ఫైండ్ అవుట్ చేయాలి. అది ఎలా ఫైండ్ అవుట్ చేయాలి, లేదా మార్కెట్ ఈ ఓపెనింగ్ ఎలా ఉంటే పొజిషన్స్ ఎలా తీసుకోవచ్చు అనేది నేను
మీకు వివరంగా వీడియోల రూపంలో అందిస్తూ ఉంటాను. ఈ నిఫ్టీ, బ్యాంక్ నిఫ్టీ కాకుండా క్రూడ్ ఆయిల్, న్యాచురల్ గ్యాస్, ఇవే కాకుండా అసలు ఈ ఛానల్ ఆల్గో ట్రేడింగ్కి సంబంధించిన ఛానల్. ప్లస్ అందరూ ఆల్గో చేయరు కాబట్టి మాన్యువల్ ట్రేడింగ్ కూడా చేసేటోళ్ళు ప్రజెంట్ చాలామంది మాన్యువల్ ట్రేడింగ్ చేస్తుంటారు. ఆల్గో ట్రేడింగ్ చేసేటోళ్ళు చాలా తక్కువ పర్సెంటేజ్. ఆల్గో ట్రేడింగ్ తెలిసిన వాళ్ళకు, ఆల్గో ట్రేడింగ్ ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళ కొరకు నేను 7 స్ట్రాటజీలని డిఫరెంట్ మార్కెట్ కండిషన్స్కి, డిఫరెంట్ సెగ్మెంట్స్ మీద 7 స్ట్రాటజీలని మంచి పర్ఫార్మెన్స్ ఇస్తున్న స్ట్రాటజీలని డెవలప్ చేస్తున్నాను. వాటి గురించి కూడా ఈ స్ట్రాటజీలో మీకు వివరంగా చెప్తూ ఉంటాను. అది మనము టూకీగా చెప్పుకునే పని అయితే నేను డెవలప్ చేసిన స్ట్రాటజీలు మొత్తం 7. వాటి బ్యాంక్ నిఫ్టీ ఆప్షన్స్ బయింగ్, ఈ డైరెక్షనల్ స్ట్రాటజీలు, నాన్ డైరెక్షనల్ స్ట్రాటజీలు, ఈ 2 కేటగిరీల మీద నేను స్ట్రాటజీస్ని డెవలప్ చేస్తున్నాను. ఈ డైరెక్షన్ స్ట్రాటజీస్ బ్యాంక్ నిఫ్టీ మీద, నాన్ డైరెక్షనల్ స్ట్రాటజీస్ నిఫ్టీ మీద, బ్యాంక్ నిఫ్టీ మీద, ఈ రెండింటి మీద, ప్లస్ క్రూడ్ ఆయిల్ ఆప్షన్స్ ఇంట్రాడే ట్రేడింగ్, న్యాచురల్ గ్యాస్ ఆప్షన్స్ ఇంట్రాడే ట్రేడింగ్, వీటి మీద నేను స్ట్రాటజీస్ డెవలప్ చేస్తున్నాను. వాటి పర్ఫార్మెన్స్ ఎవ్రీడే, ఇంట్రాడే అయితే ఎవ్రీడే ఎలా ఉంది, పర్ఫార్మెన్స్ ఎలా ఉంది, పొజిషనల్ స్ట్రాటజీస్ అయితే వీక్లీ వాటి స్ట్రాటజీస్ పర్ఫార్మెన్స్ ఎలా ఉంది మీకు ప్రతిరోజు వీడియో రూపంలో నేను ప్రజెంట్ చేస్తూ ఉంటాను. ఇక స్ట్రాటజీస్ విషయానికి వస్తే బ్యాంక్ నిఫ్టీ ఆప్షన్స్ బయింగ్ స్ట్రాటజీ, ఇది సింగిల్ లెగ్ స్ట్రాటజీ, అంటే ప్యూర్ కాల్ బై ఆర్ పుట్ బై స్ట్రాటజీ, ఇంట్రాడే స్ట్రాటజీ, ప్యూర్లీ బేస్డ్ ఆన్ డైరెక్షనల్. ఇది హై రిస్క్ స్ట్రాటజీ. ఆప్షన్స్ ఎప్పుడైనా కానీ బై సింగిల్ లెగ్ అనేది హై రిస్క్ స్ట్రాటజీ. మన డైరెక్షన్ రాంగ్ అయింది అని అంటే దాని ఫలితం డిఫరెంట్గా ఉంటుంది. అందుకని దీన్ని హై రిస్క్ స్ట్రాటజీ. రిస్క్ రివార్డు 2 ప్రపోర్షనల్గా, రిస్క్ ఎంత ఎక్కువ ఉంటే రివార్డు కూడా అంత ఉంటుంది. కాబట్టి ఇది హై రిస్క్ హై రివార్డ్ స్ట్రాటజీ. ఇక రెండో స్ట్రాటజీ బ్యాంక్ నిఫ్టీ, ఇది డైరెక్షనల్ స్ట్రాటజీనే, కాకపోతే ఇది మల్టీ లెగ్ స్ట్రాటజీ. మల్టీ లెగ్ అంటే 2 స్ట్రాటజీలు ఉన్నాయి, డైరెక్షనల్, మల్టీ లెగ్. ఎందుకు సేమ్ డైరెక్షనల్ అయినప్పుడు కాల్ పుట్ బై చేసే స్ట్రాటజీ ఉన్నప్పుడు మళ్ళీ మల్టీ లెగ్ స్ట్రాటజీ ఎందుకు క్రియేట్ చేయాల్సి వచ్చిందంటే అది హై రిస్క్ స్ట్రాటజీ. హై రిస్క్ స్ట్రాటజీ అది లో క్యాపిటల్ ట్రేడర్స్కి సూట్ అవుతుంది. ఇది లో రిస్క్, చాలా లో రిస్క్ స్ట్రాటజీ. దీని డ్రాడౌన్ చాలా తక్కువ ఉంటుంది. మల్టీ లెగ్ స్ట్రాటజీ 3 లెగ్ స్ట్రాటజీ ఉంది, 6 లెగ్ స్ట్రాటజీ ఉంది. చాలా లో రిస్క్ స్ట్రాటజీ. ఇంట్రాడే స్ట్రాటజీని, పొజిషనల్ కాదు. నేను పైది ఇప్పుడు చెప్తున్నది కూడా ఇంట్రాడే స్ట్రాటజీనే. అవి మల్టీ లెగ్ స్ట్రాటజీ కూడా ఇంట్రాడేదే, సింగిల్ లెగ్ స్ట్రాటజీ కూడా ఇంట్రాడేది, 2. కాకపోతే అది హై రిస్క్ హై రివార్డు, ఇది లో రిస్క్ మోడరేట్ రివార్డ్, అంటే మరీ తక్కువ రివార్డ్ ఉండదు. నేను మీకు దానికి సంబంధించిన స్టాటిస్టిక్స్ కూడా పోస్ట్ చేస్తాను ప్రతి స్ట్రాటజీ గురించి. ఇప్పుడు నేను టూకీగా వీటిని వివరిస్తున్నాను. అది ఇంట్రాడే స్ట్రాటజీ లో రిస్క్. ఆ 2 స్ట్రాటజీలు ఉన్నాయి, 3 లెగ్ స్ట్రాటజీ మీడియం క్యాపిటల్, 6 లెగ్స్ క్యాపిటల్, ఒక ఆల్మోస్ట్ 75,000-80,000 క్యాపిటల్ కావాల్సి వస్తుంది. దానికి రిస్క్ రివార్డు కూడా చాలా బ్యూటిఫుల్గా ఉంటుందండి. ఇంకా 4వ స్ట్రాటజీ వచ్చినప్పుడు ఇది వర్టికల్ స్ప్రెడ్, పొజిషనల్ స్ట్రాటజీ. ఇది వర్టికల్ స్ప్రెడ్, ఇది డైరెక్షనల్ స్ట్రాటజీ, డైరెక్షనల్ పొజిషనల్ స్ట్రాటజీ. ఇవి అన్నీ కూడా మార్కెట్ ట్రెండ్ని ఆటోమేటిక్గా ఫైండ్ అవుట్ చేసి దానికి అనుగుణంగా పొజిషన్స్ అవి అడ్జస్ట్ చేసుకుంటూ ఉంటాయండి. సపోజ్ ఇప్పుడు ఒక డైరెక్షన్లో మార్నింగ్ ఒక డైరెక్షన్ ఉందనుకోండి, మధ్యలో ట్రెండ్ రివర్సల్ అయ్యి ట్రెండ్ మారుతుంది కదా. మనం ఈ స్ట్రాటజీలో ఉండే బ్యూటీ ఏంటంటే ఆటోమేటిక్గా ఆ ట్రెండ్ని బట్టి వాటి పొజిషన్స్ని అవి మార్చేసుకుంటాయి. కాబట్టి
అది ఏ ట్రెండా ఏందా అనేది మనం అనలైజ్ చేయనవసరం లేదు. దానికి సంబంధించిన మొత్తం అందులో ఆ స్ట్రాటజీలో నేను ఇంక్లూడ్ చేస్తున్నాను కాబట్టి ఆ ప్రాబ్లం ఉండదు మనకి. ఇది వర్టికల్ క్రెడిట్ స్ప్రెడ్ స్ట్రాటజీ, ఇది పొజిషనల్ స్ట్రాటజీ. పొజిషనల్ వర్టికల్ క్రెడిట్ స్ప్రెడ్ అంటే సెల్, ఆప్షన్ సెల్ ప్లస్ దానికి హెడ్జింగ్కి ఒక బై ఉంటుందండి, అది వెర్టికల్ క్రెడిట్ స్ట్రాటజీ. అది 2 లెగ్ స్ట్రాటజీ. ఇక ఫిఫ్త్ వన్ నిఫ్టీ ఆప్షన్స్ వీక్లీ క్యాండిల్స్, అది వీక్లీ క్యాలెండర్ స్ప్రెడ్ స్ట్రాటజీ, ఇది పొజిషనల్. చాలా లో రిస్క్, రివార్డు కూడా జస్ట్ నేను శాంపుల్ చెప్పాలంటే మంత్లీ ఒక 10 to 15% వరకు మీకు రివార్డ్ ఇస్తుందండి. రిస్క్ చాలా లో రిస్క్, క్యాలెండర్ స్ప్రెడ్. ఇక సిక్స్త్ స్ట్రాటజీ వచ్చి క్రూడ్ ఆయిల్ ఆప్షన్స్ ఇంట్రాడే స్ట్రాటజీ. క్రూడ్ ఆయిల్ ఆప్షన్స్ మీకు స్ట్రాటజీస్లో, ఆల్గో స్ట్రాటజీస్లో చాలా తక్కువ దొరుకుతవి, ఉండొచ్చు కానీ మంచిగా పర్ఫామ్ చేసే స్ట్రాటజీ చాలా తక్కువ ఉంటుంది. అందులో ఇది ఒకటండి. ప్రతిరోజు ట్రేడింగ్ మీకు అది ఆఫ్టర్ 3:30. ఇందులో ఉండే మనకు బెనిఫిట్ ఏంటంటే మార్నింగ్, అంటే ఆ ఆప్షన్ చాలామంది బ్రోకర్స్ ఇస్తూ ఉన్నారు. ఇప్పుడు మార్నింగ్ మనం ఈ ఈ ఎన్ఎస్సి మన మార్కెట్స్లో ట్రేడ్ అయిన తర్వాత అదే ఫండ్ను ఉపయోగించుకొని ఆఫ్టర్ 3:30 ఈ స్ట్రాటజీ స్టార్ట్ అవుతుంది. అదే ఫండ్ను ఉపయోగించుకొని మనం క్రూడ్ ఆయిల్లో పొజిషన్స్ ఇంట్రాడే తీసుకొని ట్రేడ్ చేస్తుంది. ఆటోమేటిక్గా ఆ టైమింగ్స్ అవన్నీ అందులో ఇంక్లూడ్ అయి ఉంటాయి కాబట్టి దాని గురించి మనం వరీ కాని అవసరం లేదు. మార్నింగ్ నిఫ్టీ, బ్యాంక్ నిఫ్టీ ఇంట్రాడే ట్రేడింగ్ చేసిన తర్వాత ఆఫ్టర్ 3:30 ఈ క్రూడ్ ఆయిల్, న్యాచురల్ గ్యాస్ ఆప్షన్ ట్రేడింగ్ స్టార్ట్ అవుతుంది. అదే ఫండ్ను ఉపయోగించుకుంటుంది, ఆటోమేటిక్గా ట్రేడ్స్ జనరేట్ అవుతూ ఉంటాయి. క్రూడ్ ఆయిల్ అది ఇంట్రాడే ఆప్షన్స్, అలాగే న్యాచురల్ గ్యాస్ ఆప్షన్స్ ఇంట్రాడే స్ట్రాటజీస్. ఈ స్ట్రాటజీస్ యొక్క పర్ఫార్మెన్స్ మీకు ప్లస్ నేను మార్కెట్ ఇది ఆల్గో ట్రేడింగ్ ఇంట్రెస్ట్ ఉన్నోళ్ళు, వర్కింగ్ పీపుల్, టైం మార్కెట్ మీద ఎక్కువ టైం స్పెండ్ చేయడానికి వీలు కాని వాళ్ళకి ఈ స్ట్రాటజీస్ బాగా ఉపయోగపడతాయి. అలా కాకుండా నేను స్క్రీన్ మీద నేను టైం స్పెండ్ చేస్తాను, నేను అనాలిసిస్, నేను ఓన్గా అనాలిసిస్ చేయాలనుకుంటాను, చేసి నేను ట్రేడ్ చేసుకుంటాను, నేను వాళ్ళ కొరకు నేను ఈ ఇంపార్టెంట్ లెవెల్స్, సపోర్ట్ అండ్ రెసిస్టెన్స్ లెవెల్స్, డైరెక్షన్, ఎక్కడ ఎంట్రీ తీసుకోవాలి, ఎగ్జిట్ ఎంతవరకు మూవ్ అయ్యే, ఈ రేంజ్ ఎంతవరకు పోయేటందుకు అవకాశం ఉంది, ఈ ఇన్ఫర్మేషన్ మొత్తం నేను మీకు వీడియోస్ రూపంలో ప్రజెంట్ చేస్తూ ఉంటాను. మీరు వాటిని ఉపయోగించుకోండి. ప్లస్ మీరు ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుంటే మీకు ఆ వీడియో సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే బెల్ ఐకాన్ ప్రెస్ చేస్తే నేను వీడియోలు పెట్టిన వెంటనే ఆ నోటిఫికేషన్ రూపంలో మీకు ఇన్ఫర్మేషన్ వస్తుంది. కాబట్టి మీరు మిస్ కాకుండా, మీరు ఆ వీడియోని మిస్ కాదు కాబట్టి సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ ఐకాన్ క్లిక్ చేయండి. జై హింద్.